రాజధానికి గుండెకాయలు ఈ రెండు. ఒకటి వాణిజ్య రాజధాని, ఒకటి ఎడమ కవాటం, ఒకటి కుడి కవాటం. ఒకటేమో మరి రాజధానిగా ప్రకటించినటువంటి ప్రాంతం. 29 గ్రామాల రైతులు తనని ప్రాణంగా ప్రేమించే భూమిని 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశారు వాళ్ళు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు నానా రకాల భాష్యాలు చెప్పొచ్చు దాని గురించి, ఆ రైతుల త్యాగాల గురించి చాలామంది. కానీ ప్రత్యక్షంగా చూసిన వాడిని, ఆ ప్రాంతవాసినిగా, మరి ఇక గుంటూరు పార్లమెంట్కి లోక్సభ పరిధికి సంబంధించి యోధన యోధులు అక్కడ మాట్లాడాలి మనం. ఎన్జీ రంగయ్య గారు, కొత్త రఘురామయ్య గారు, అదే చెప్పబోతున్నానండి. కొత్త రఘురామయ్య గారు మరి కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన పుణ్యమాని టొబాకో బోర్డు వచ్చింది. అవును. అలాగే ఎన్జీ రంగా గారు, గోగినేని రంగనాయకులు గారు, ఆయనది ఎన్జీ రంగాగా ఆయన పేరు మార్చుకున్నారు. ఆయన గురించి ఇక్కడ ఒక ప్రస్తావన చేయాలి, మీరు కొంచెం అనుమతిస్తే. డెఫినెట్గా ఆయన ఎందుకంటే తీరాల్సిందే. ఒక గొప్ప వ్యక్తి ఎందుకన్నాను అంటే, ప్రపంచవ్యాప్తంగా రష్యా తర్వాత రైతుల ప్రదర్శన బహిరంగ సభ అత్యంత గొప్పగా చేసినటువంటి రెండో వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఆచార్య ఎన్జీ రంగా గారు. అలాగే వివిధ దేశాల్లో రైతుల సదస్సు జరిగితే ఈయన సభాధ్యక్షుడిగా లేదా ముఖ్య అతిథిగా పిలుచుకొని సమావేశాలు నిర్వహించుకొని ఈయన సూచనలు సలహాలు రైతు సంఘాలు తీసుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అలాగే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన చాలాసార్లు పార్టీలు మార్చుకొని లేకపోతే పార్టీలు ఆయనే వేరే పార్టీలో చేరిన సందర్భంగా ఆయన గురించి కొన్ని తెలియని, అంటే ఈనాటి తరానికి తెలియనివి వాడు ప్రచారం చేసినవి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని చాలామంది ఇబ్బందికరంగా మాట్లాడతారు. వాస్తవంగా చూసుకుంటే ఆ రోజు చాలామంది నెహ్రూ గారు చనిపోయింది ఆయన అనారోగ్య కారణంగా అనుకుంటారు. అంటే ఇప్పుడు చాలామంది జీర్ణించుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక వాస్తవం మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు రష్యా ప్రభావం ఎక్కువగా ఉండేది నెహ్రూ గారి మీద. ఆ సమయంలో వారు ఉమ్మడి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చారు, లోక్సభలో ప్రవేశపెట్టారు. మరి ఆయనకు తిరుగులేదు కదా, అఖండ మెజార్టీతో ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. అలాంటిది ఒక రైతు నాయకుడు అయ్యుండి, రైతు అయ్యుండి రైతుల కోసం ప్రతి వారితోటి మాట్లాడి సుదీర్ఘంగా 2 గంటల పైన దాంట్లో సభలో వివరంగా చెప్పి ప్రతి వాళ్ళతోటి మాట్లాడేసి నెహ్రూ గారు పెట్టినటువంటి ఆ బిల్లుని వీగిపోయేలా చేసినటువంటి వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా గారు. ఒక రకంగా ఆయన దిగులు కూడా అదే నెహ్రూ గారికి. సరే, తర్వాత ఆయన అకాల మరణం చెందటం, అనారోగ్యం కాలం అని చెప్పి అనుకున్నారు. ఆ తరువాత ఇదే బిల్లుని తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టొద్దు అని చెప్పని ఇందిరాగాంధీ గారిని ఒప్పించి పెట్టనంటేనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. చూడండి, ఏ పదవి ఆశించలేదు ఆయన. అదే ఆయన మీద ఒక పొలిటికల్ అబ్జర్వేషన్ కూడా ఉంది ఏంటంటే సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు రంగా గారు. అది రాష్ట్రపతిగా రిటైర్ అవ్వాల్సిన ఆయన ఒకటి చెప్పారు. ఎందుకనంటే ఆయన వివరంగా చెప్పాడు, నేను ఈ ఒప్పందం మీద వెళ్ళాను, నాకు పదవులు నేను గనక తీసుకుంటే అది నా ఒప్పందాన్ని నేను ఉల్లంఘించిన వాడిని అవుతానని చెప్పని. ఇక అలాంటి వ్యక్తులు ప్రాతినిధ్యం వహించిన దాంట్లో వారికి బాగా అనుంగు సహచరుడు, శిష్యుడు కూడా కాదు, కొత్త రఘురామయ్య గారు కాదు, పాటూరి రాజగోపాల్ నాయుడు గారు, జయదేవ్ గారి తాతగారు, ఎన్జీ రంగా గారి చేత అన్నాన్ని పిలిపించుకున్నటువంటి వ్యక్తి. ఈయన ఓడిపోతే ఇక్కడ ఈయన తీసుకెళ్లి తను గెలిచిన స్థానాన్ని త్యాగం చేసి గెలిపించుకున్న వ్యక్తి పాటూరి రాజగోపాల్ నాయుడు గారు. ఆయన ఆదర్శంగా తీసుకొని వచ్చిన వ్యక్తి గల్లా జయదేవ్ గారు. సరే, 2 పర్యాయాలు ఆ అదృష్టం ఆయనకు దక్కింది. ఆ సమయంలో ఇప్పుడు ఆయన విరామం ప్రకటించాడు. ఇది కూడా ఒకటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొనసాగానికి సంబంధించి. ఇప్పుడు ఇలాంటి స్థానంలో మీరన్నట్టు రకరకాల పేర్లు వినిపిస్తున్న మాట మాత్రం వాస్తవమే. ఇప్పుడు వైసీపీని తీసి పక్కన పెట్టండి, టీడీపీలోనే ఎందుకు ఈ 2 చోట్ల కూడా ఇంత పట్టుదలగా పోటీ చేయాలని తలపడాలని ఎందుకని? అంటే సహజంగా ఎలా ఉందంటే వాసుదేవన్ గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇరు పార్టీల వాళ్ళు కూడా అక్కడ 2 పార్టీలకు సంబంధించి చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీకి బాగా అనుకూలంగా ఉన్న స్థానాలు ఇవి 2 కూడా న్యాచురల్లీ. ఎందుకంటే సంస్థాగతంగా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 సంవత్సరాల విధ్వంస పాలన చూసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు రావటం, మరి ఆ రోజు వాళ్ళు వేసినటువంటి ఒకే ప్రాంతం కమరావతి భ్రమరావతి అనే దాని మీద దుష్ప్రచారం చేసి లబ్ధి పొందిన విధానం, 29 గ్రామాలకే పరిమితమైన రాజధాని అని చెప్పి చెప్పటం, ఆ తర్వాత వీళ్ళు పాదయాత్ర ద్వారా కావచ్చు, న్యాయస్థానం నుంచి దేవస్థానం అలాగే అరసవెల్లికి ప్రజలకి వివరంగా తెలిసి వాస్తవంగా వీళ్ళది ఒక్కటే కాదు, ఇది వీళ్ళేం లబ్ధి పొందలేదు, ఇది ప్రజల కోసం ఇచ్చిందని చెప్పి ప్రజలు ఈరోజు ఆలోచన రావటం. కాబట్టి అందరూ కూడా ఇలాంటి రాజధానిని కావాలని వీళ్ళు విధ్వంసం చేశారు అనే భావంతో వీళ్ళందరూ కూడా రేపు పొద్దున
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్న సందర్భంగా పోటీలు పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, గుంటూరు వరకు కన్ఫైన్ చేయండి. విజయవాడ మన కేపీ రావు గారితో మాట్లాడతాను. గుంటూరు ప్రస్తుతం లోకల్గా భాష్యం రామకృష్ణ, ఎన్ఆర్ఐగా పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? అంటే నేను దీంట్లో కొంచెం లోతుగా చెప్తానండి, ఏమనుకోవద్దు. చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే విదేశాల్లో ఉండి కాసిన డబ్బులు సంపాదించుకొని వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు కాదన్నట్టు, మన ప్రాంతానికి సంబంధం లేదన్నట్టు, వాళ్ళు ఎవరో విదేశాల వరకే పరిమితం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వాసు గారు ఒకటి మీరు బాగా పరిశీలించండి. దాదాపు ప్రతి గ్రామం నుంచి, నాకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ గ్రామాల నుంచి 3 నుంచి 10 మంది దాకా విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారండి. ఆ స్థిరపడిన వాళ్ళు గ్రామానికి సంబంధించి ఒక రహదారి నిర్మించాలన్నా, లేకపోతే ఒక చెరువు బాగు చేసుకోవాలన్నా, ఒక పాఠశాల నిర్మాణం చేయాలన్నా, లేకపోతే ఏదైనా పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం చేయాలి